నిజంగా చెప్పాలంటే అసలు పాస్టర్ వాళ్ళు నన్ను పిలుస్తారని నేను అనుకోలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే దేవుళ్ళో నేను ఎదుగుతున్నందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. చాలా ఐఎమ్ రియలీ హ్యాపీ. అనేక విధాల్లో నాకు దేవుడు నిజంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు ఇన్ మెనీ వేస్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్. ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ టు లార్డ్. అంటే మొత్తం నేను సమర్పించుకున్నాను. అది వాళ్ళ సాక్ష్యంగా మీ అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను. ఓకే, సాక్ష్యం ఏమంటే, నేను సంవత్సరం నుంచి 1 year అవుతుంది. నేను అసలు ఎక్కడ జాబ్కి వెళ్ళట్లేదు. నాకు దేవుడు నిజంగా సమృద్ధిగా నాకు ఇస్తున్నారు. నేను అంటే ఎంతో పీస్గా ఉన్నాను ఇప్పుడు. సంఘానికి రావడం నిజంగా చాలా, అసలు ప్రతిదీ మనం మర్చిపోగలుగుతాం. సంఘానికి వస్తే మాత్రం ప్రతిదీ, మన ఫీలింగ్స్, మనకి ఏమున్నాయో ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రతిదీ మనం మర్చిపోగలుగుతాం. అదైతే నేను సాక్షిగా నిలబడి చెప్పగలుగుతున్నాను. ఎవ్రీథింగ్ అంటే మనం ఎలా చెప్పాలో నిజంగా నాకు సాక్ష్యం ఎలా పంచుకోవాలో తెలీదు. ఇక్కడ నిలబడడానికే నేను నిజంగా చాలా భయపడతాను. ఇంకా మాటలు నాకు రావు. ఇవాళ ఇంత ధైర్యంగా మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాడంటే అది దేవుడి చిత్తమే. నాకు ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్, దేవుడి చిత్తమే నాకు ఇచ్చారు ఇప్పుడు. అండ్ నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి నిజంగా నేను ఇంకనూ ఎదగాలి. ఇంకా నా కంప్లీట్ సాక్ష్యాన్ని నేను పంచుకోవాలి, నా జీవిత చరిత్ర సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఓకే, సంఘానికి నేను నిజంగా నేను స్టార్టింగ్ నుంచి అసలు ఇది నేను నిజంగా అసలు ఎంతో కోల్పోయాను నా జీవితంలో. కానీ ప్రతిదీ నేను సంఘానికి వస్తూ ప్రతి ఒక్కటి నేను చవి చూస్తున్నాను. ఎవ్రీథింగ్ ఐ గాట్ ఇట్ బ్యాక్. ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. జీవితంలో మనకు కావాల్సింది ఏంటో నిజంగా అసలు అది నేను ఇవాళ పొందుకోగలుగుతున్నాను. ఈ మధ్య నేను అందుకోగలుగుతున్నాను ఎవ్రీథింగ్. కానీ మనకి వరల్డ్లీలో మనకి ఏది అవసరత లేదు. సంఘాన్ని, దేవుడిని అందుకుంటే మాత్రం ప్రతిదీ వీ కెన్ రిసీవ్. అదైతే నేను చెప్పగలుగుతున్నాను. బట్ నేను నిజంగా నా గొప్ప సాక్ష్యాన్ని నేను అందరి ముందు త్వరలోనే పంచుకుంటాను. ఇవాళ ఎందుకంటే ధైర్యంగా పాస్టర్ ఇవాళ ప్రేయర్ చేయమని పిలిచారు కాబట్టి నేను ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నాకు ధైర్యం ఉంటుంది. ఈ ప్లేస్లో నిలబడి మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి వందనాలు. త్వరలోనే ఐ షేర్ మై complete testimony to each and everybody, okay, in the Lord place, okay. Thank you ఈ పాస్టర్కి, సిస్టర్కి నా వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ.